ఈ ఎన్నిక ద్వారా ఒకటైతే సత్యం బయటకు వస్తుంది. 2028లో ఈ తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రిగా అయ్యేటువంటి ఎన్నిక ద్వారా ఈ ప్రజలు, ఈ ఉపాధ్యాయులు మన ముందుకు తీసుకురాబోతా ఉన్నారు. కాబట్టి నేను చేతులు జోడించి బీసీ బిడ్డలందరికీ, బీసీ ఓటర్ మహాశైలందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, వీళ్ళు మన బిడ్డలు, వీళ్ళ కోసం మీరు ఓటు వేయాల్సిందిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మళ్ళా ఒక ఆయన అంటాడు, మీ దాంట్లో 2-3 అభ్యర్థులు, వాళ్ళ దాంట్లో 4 నిలబడరు. 2000 ఓట్లోనే 4 నిలబడితే 20,000 ఓట్లలో కనీసం 20 మంది ఉండాల్సిందే. 2-3 నిలబడరు మా వాళ్ళు. కాబట్టి మా 2 అభ్యర్థులు, మా సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళలోంచి ఒక అభ్యర్థి గెలవాల్సిందే, గెలిపించుకుంటామని చెప్పి తెలియజేస్తూ మీ మీడియా సోదరులకు కూడా చెప్తా ఉన్నాం. మీ ఇళ్ళల్లో ఎవరైనా టీచర్లు కూడా ఉంటే, మన సోదరులు, మన బీసీలు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకు కూడా తెలియజేయండి. ఇలా బీసీలంతా తెలంగాణ రాష్ట్రంలో ఒక్కటైనటువంటి విషయాన్ని వాళ్ళకి తెలియజేసి మన ఓట్లు మనకి వేయించేటువంటి కార్యక్రమం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ ఎన్నికను అంత ఆషామాషిగా వదిలిపెట్టడానికి మేము సిద్ధంగా లేదు.